పక్కనే లేదు దాంట్లో రూమ్లో కష్టములు నీ మహిమో నా ప్రారంభము ఏది నామ నా ఆత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఈరోజు శ్రీరామనవమి
విశేషమైనటువంటి పండుగగా మన ఈ సనాతన ధర్మంలో ముఖ్యమైనదిగా చెప్పబడుతున్నది. శ్రీరామనవమి అనే దానికి ప్రాశస్త్యం ఏమనగా, త్రేతాయుగంలో మన రాముల వారి యొక్క పితృమహాములైనటువంటి దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయదలిచారు. ఆయనకి అన్ని విధాలైనటువంటి రాజసంపద, ధన సంపద అన్నీ ఉండి కూడా పుత్రుడు కలగలేదన్నటువంటి ఒక చింత మిగిలిపోయింది. దాన్ని వశిష్ఠ మహర్షి అనుగ్రహించినటువంటి విధంగా ఋష్యశృంగ మహర్షి చేత పుత్రకామేష్టి యాగం చేసుకోమని చెప్పి వశిష్ఠ మహర్షి అనుగ్రహించారు. దాని ప్రకారంగా ఆ ఋష్యశృంగ మహర్షిని తీసుకొచ్చి వశిష్ఠ మహర్షి చెప్పిన విధంగా దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం నిర్వర్తించారు. ఆ పుత్రకామేష్టి యాగం నిర్వర్తించిన దాంట్లో తత్ఫలితంగా అగ్నిదేవుడు అనుగ్రహించినటువంటి పాయసమును ప్రథమ భాగమును కౌశల్యకి, కైకేయి, సుమిత్రులకి, తన 3 భార్యలకి కూడా విభజించి 3 భాగాలుగా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా చైత్ర శుద్ధ నవమి అయినటువంటి ఈ యొక్క సుదినమునందన కర్కాటక లగ్నయుక్త పునర్వసు నక్షత్రం నాడు శ్రీరాముల వారు జన్మించినట్టుగా మన శాస్త్రాల్లో తెలుపబడుతున్నటువంటి విశేషమైనటువంటి మహోత్సవం ఈ శ్రీరామనవమి. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఈ జాంబవంత్ ప్రతిష్ఠ చేత, జాంబవంతు వారి చేత ప్రతిష్ఠించినటువంటి ఈ కోదండరామాలయం, తిరుపతి నడిబొడ్డున్నటువంటి కోదండరామాలయంలో విశేషంగా స్వామివారికి ఉదయాన్నే పంచామృత స్నానము, మూలమూర్తికి ఈరోజు విశేషంగా ఉదయం